ఎవరైతే సైలెంట్ అయిపోయారో ఈ బయటనున్న జఠరాగ్ని లోపల జ్వాల అగ్ని తపశ్శక్తిగా మారిపోద్ది. మీరు అది మాత్రం గుర్తుపెట్టుకోండి. తపశ్శక్తి అయిపోద్ది. తపశ్శక్తి ఇంకా మౌనం అయిపోయామంటే తపశ్శక్తి అయిపోద్ది. మౌనం అంటే ఏంటి మని? ఆ తపశ్శక్తి మనం ఎవరి మీద ప్రేమగా చూసామో, కరుణతో చూసామో, కళ్ళతో చూస్తే చాలు వాళ్ళ స్థితి మారిపోద్ది. ఇది ఒరిజినల్. ఇది ఈవేళ మీరు రాసి పెట్టుకోండి, ఈవేళ రికార్డ్ చేసుకోండి నేను చెప్పే మాటలు. ఇది ఒరిజినల్. ఈ సాధన ఎవరైతే మౌన స్థితికి వెళ్ళిపోయి అవసరమైనప్పుడే మాట్లాడి, అవసరం లేనప్పుడు మాట్లాడకుండా, అవసరమైతే పని చేసుకుని, మన పని చేసుకుంటూ భగవంతుని ధ్యానం చేసుకుని ఎవరైతే మౌనంగా ఉంటారో, సాధనలో ఉంటారో, వాళ్ళకి బయట అగ్ని వేస్ట్ చేస్తున్నాం కదా మన మాటల ద్వారా కాదు, శక్తిని అంతా వేస్ట్ చేస్తున్నాం మనం. అందరికి అన్ని చెప్పేసి, అన్ని మాట్లాడేసి, అన్ని పాడేసి, అన్ని వినిపించేస్తున్నాం. ఆ శక్తి అవసరమైనప్పుడు చేయొచ్చు, అవసరం లేనప్పుడు ఎప్పుడైతే మౌన స్థితిలోకి వెళ్ళిపోయామో ఆ శక్తి అపారమైన శక్తిగా మారిపోద్ది. మనం అన్న ప్రతి మాటలోనూ అర్థం ఉంటది, ప్రతిదీ మనం అనుకున్న ప్రకారంగానే జరుగుద్ది. అది శక్తి అంత ఉంది ఆ మౌన శక్తిలో అంత ఉంది. అది అందు గురించి అందరూ ఋషులు చెప్పేదేటి, మౌనంగా ఉండాయన, మౌనంగా ఉండాయన అని చెప్పేదే కదా. ఎందుకు చెప్తున్నారు వాళ్ళంతాను? ఎందుకో వద్దునే చెప్పరు, కానీ మనం మౌనంగా ఉండడమే చాలా ఉత్తమం. వస్తాయి ఏదన్నా అవసరమైన ఎవరో మాట్లాడక వస్తాం అలాగే అని చెప్పాడు, మళ్ళీ సైలెంట్ అయిపోయాడు. ఆ స్థితికి వచ్చేయాల. సాధకులం కదా, నేను అనేది అదే. సాధన చేసేవాళ్ళు సాధకులుగా మారినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటే మనకు అడ్డు లేకుండా మన ప్రయాణం సాగుద్ది. ఇది మాత్రం సాధనలో ముఖ్యమైన విషయం ఏంటంటే, మంత్రం ఉంది, మంత్రంకి తగ్గట్టుగా గురువు ఉన్నాడు, గురువు తగ్గట్టుగా పరబ్రహ్మ ఉన్నాడు, పరబ్రహ్మకు తగ్గట్టుగా పరమేశ్వరుడు ఉన్నాడు. ఈ స్థితి ఒకటి తీసుకెళ్తా మనల్ని పరధామం అనే స్థితికి తీసుకెళ్ళి అక్కడ పరమేశ్వరుడితో ఐక్యం చేస్తాడు. ఎప్పుడు మన మనసు అక్కడ ఐక్యం అవుద్ది. మాట్లాడి ప్రతి మాట పరమేశ్వరుడితో మాట్లాడినట్టే ఉంటది. ఇంకా ఈ స్థితికి వస్తుంది. అసలు ఈ జ్ఞానం రావాలి. అప్పుడు మనం ఏమనుకుంటుంటే ఎవరితో మాట్లాడినా ఆయనతో మాట్లాడుతున్నాము, పరమేశ్వరుడే మాట్లాడుతున్నాం అన్న స్థితికి వచ్చేస్తాం. అది అంత గొప్ప సాధన ఉంది మన దాంట్లో. మనం అందుకే అది చెప్తున్నాం. ఎక్కడ ఈ ఆసనాలు వేసేసి అవన్నీ చేసి చెప్పేది ఏమీ లేదు, కానీ అంతా మన దగ్గర ఉంది. కానీ అది మీలో ఉంది, అది మీలోనే కాదు సాధకుల్లో ఉంది. ఆ సాధన పట్టుకుంటే ఆ దారి దొరుకుద్ది. ఇది పట్టుకుంటే హ్యాపీగా మనకి ఎన్ని ఉంటాయి చుట్టేప్పుడు మాయ. అడవి లాంటి చెప్పాను కదా, జీవరాశులు, అడవిలో జీవులు ఎలా ఒకదాన్ని ఒకటి పీక్కుతుంటాయో మనల్ని కూడా అలా పీకనాకే చూస్తారు ఈ జనాలు. చుట్టాలు, బంధువులు, రకరకాల ఎదుగుతుంటే లాగేసేవాళ్ళు, వెనక్కి లాగేవాళ్ళు, ముందుకు లాగేవాళ్ళు. ఎందుకు వీళ్ళందరూ ఉంటున్నారు? మనం మౌనంగా లేం కాబట్టి. అర్థమైంది సరే. మనం మౌనం అయిపోతే వీళ్ళందరూ ఉంటారా? రారు. ఆయన ఏదో మాట్లాడుకుంటున్నారు, ఆయన దగ్గరికి వెళ్ళడం ఎందుకులే అనుకుంటారు. ఒకవేళ మౌనంగా ఉంటే వీళ్ళ దగ్గర అపారమైన శక్తి, జ్ఞానం అయితే ఏదో శక్తి ఉంది, తెలుసుకుందాం, వీళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం కూర్చుందాం, ప్రశాంతంగా కూర్చుంటే వాళ్ళ దగ్గర అపారమైన శక్తి ఉంటే ఆ శక్తి మనకు కూడా వస్తుంది, ఆ చూపు ద్వారాగానో వాక్ ద్వారా వస్తుంది అని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి వాళ్ళు కొంచెం జ్ఞానం తెలుసుకున్న వాళ్ళు. అలజళ్ళు చుట్టించి ఏదో చేద్దామని వచ్చేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రారు. ఇంకా ఇంతకుముందు ఇప్పుడు దాకా వచ్చేసారు కదా, ఇప్పుడు అంతా వాళ్ళే కదా మన చుట్టూ ఉండేవాళ్ళు. ఇప్పుడు నువ్వు సాధన మొదలెట్టిన తర్వాత, మౌనంగా స్థితికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు మన దగ్గర రావడానికి భయపడతారు. అది మన దగ్గర ఉంది, మనం చేసుకోవడమే. మీ సొంతంగా మీ స్వశక్తితో మీరు చేసుకోవాలి, అదే సాధన. ఎక్కడి నుంచి వస్తుంది? అంతా ఇక్కడ ఉన్నది, మన దగ్గర ఉన్నదే, ఏరిగా ఎక్కడ ఉండదు, ఎవరు. ఆ మంత్రం ఉంది కాబట్టి ఆ మంత్రశక్తితోటి మేము అందించే శక్తిని మీరు కూడా తీసుకుని ఆ రెండాటిని మిళితం చేసి మీరు చేసి చూడండి, బ్రహ్మాండంగా ఉంటది. లేదు, సాధించలేనిది ఏం కాదు కదా, మీరు సాధించారు కదా, అక్కడి నుంచి అక్కడికి రాగలిగారంటే సాధించినట్టే కదా. ఏముందని రాగలిగారు మీరు? మీ దగ్గర ఏముంది అప్పుడు? రావడానికి కూడా రూపాయి లేదు, కానీ వచ్చేసారు కదా. వచ్చారు లేదా? మరి ఎవరు ఇచ్చారు? ఎత్తాడు పరమేశ్వరుడు ఏదో రూపంలో, ఆడాయనకి అందించేస్తాడు అలాగా. ఇది మాత్రం గుర్తుపెట్టుకుని మీరు హ్యాపీగా సాధన చేసుకోండి.
ఎవరో అది వాళ్ళు కూడా వీళ్ళు కూడా ఏం పెట్టుకోవద్దు ఇంకా మౌనంగా సాధన చేసుకోండి.